మన టీవీకి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో దర్జాగా ఫిల్టర్ ఇసుక దందా. ప్రభుత్వం ఇసుక పాలసీ ప్రకటించే వరకు అక్రమ రవాణా చేసిన, ఫిల్టర్ చేసి అమ్మిన కఠిన చర్యలు తప్పవని సిఐ ఆదిరెడ్డి హెచ్చరిక. జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో అక్రమంగా తయారు చేస్తున్న ఫిల్టర్ ఇసుక టిప్పర్లను పట్టుకున్న జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా అగడాలు పై దృష్టి సాధించింది. దీంతో ఇంటి నిర్మాణదారులకు ఇసుక దొరకడమే గగనమైంది. ఇదే అదునుగా భావించిన కొందరు ఫిల్టర్ ఇసుకను తయారు చేసి లక్షల రూపాయలు అక్రమార్జన చేస్తున్నారు. జడ్చర్ల మండలంలోని ఉదందాపూర్ రిజర్వాయర్లో కాంట్రాక్టర్లు తీసిన గుంతల్లో నుంచి మట్టిని తీసి ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తుండడంతో స్థానికుల సమాచారంతో సిఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా దాదాపు 9 టిప్పర్లను అదుపులోకి తీసుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నామని సిఐ ఆదిరెడ్డి మీడియాతో తెలిపారు. ఈరోజు నమ్మదగిన సమాచారం ప్రకారం తెల్లవారుజాము మొత్తం మేము ఉదండాపూర్ ప్రాజెక్టు విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఫిల్టర్ ఇసుక తయారు చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఒక 5 వెహికల్స్ని ఇప్పుడు వరకు క్యాచ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇంకా 4 వెహికల్స్ డ్రైవర్స్ లేకపోయినందువల్ల ఆ వెహికల్స్ అక్కడ ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఈ 9 వెహికల్స్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే శాండ్ మీద గవర్నమెంట్కి క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అక్రమదారులు దానివల్ల బెనిఫిట్ పొందకుండా ఉండటానికి గవర్నమెంట్ త్వరలో ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి దానివల్ల గవర్నమెంట్కి లబ్ధి పొంది దాన్ని పబ్లిక్కి సర్వీస్ చేసే విధంగా ఉపయోగించుకునే విధంగా చూస్తుంది. ఎవరైనా సరే అక్రమంగా ఇసుక కానీ తరలించినట్లయితే వారిపైన ఇంకా దీనికంటే ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని ఫ్యూచర్లో పీడీ యాక్ట్ కూడా బుక్ చేసి వాళ్ళ మీద కఠినాతి కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.